హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని డ్రైగా ఆర్ మాయిస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఎగ్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టమాటా యాడ్ చేశాను. మీకు డ్రైగా వద్దు, కొద్దిగా మాయిస్ట్గా కావాలంటే ఇంకో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 5 to 6 eggs దాకా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఎగ్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు కొంచెం కారంగా స్పైసీగా కావాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా అవ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మీకు డ్రైగా వద్దు అనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఆల్రెడీ మీకు మాయిస్ట్గా కావాలంటే ఒక ఎక్స్ట్రా టమాటో యాడ్ చేసుకోమన్నాను. టమాటోతో వచ్చిన వాటర్తోనే ఎగ్ బుర్జీ చాలా మాయిస్ట్గా ఉంటుంది. మీకు డ్రైగా కావాలనుకుంటే 3 to 4 minutes దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 minutes తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ రైస్తో కానీ రోటీతో కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.